మామ వెల్కమ్ బ్యాక్. ఈ వీకెండ్న మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన కొన్ని ఓటీటీ సినిమాలు, ఆల్రెడీ కొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. మరి ఆ సినిమాల్లో మీరు ఏ సినిమా ఈ వారంలో చూడాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అండ్ మొదటిగా ఈ వారంలో మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ. అండ్ ఫైనలీ ఎస్టర్డే ఫిబ్రవరి 29న మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లోను అండ్ అదేవిధంగా ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో 2 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు. అండ్ హైలీ రికమెండ్. సినిమా చాలా బాగుంటుంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ కిస్సింగ్ సీన్స్ కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సో మొత్తానికి ఫ్యామిలీతో చూడాల్సిన ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ఓకే, రికమెండ్ చేస్తున్నా, బాగుంటుంది సినిమా. నెక్స్ట్ సెకండ్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. జస్ట్ 2 days బ్యాక్ ఈ సినిమా ఆహా ఓటీటీలో 4K అండ్ ఫుల్ హెచ్డి క్వాలిటీలో స్ట్రీమింగ్ చేశారు. సో ప్రజెంట్ తెలుగు ఆడియోలో అవైలబుల్ ఉంది. అండ్ ఈ వీకెండ్న మీకు రికమెండ్ చేసే సెకండ్ మూవీ ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మంచి కంటెంట్, మంచి మెసేజ్ ఉంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చి ఒక మంచి ఎమోషనల్ మూవీ అనమాట. సో డోంట్ మిస్ ఇట్, ఫ్యామిలీతో కంపల్సరీ చూడాలి మూవీ. నెక్స్ట్ థర్డ్ మూవీ మై నేమ్ ఇస్ శృతి. సో ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా తెలుగు అండ్ తమిళనాడులో మనకు స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఈ నెల ఫిబ్రవరి 28న ఆహా ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారనమాట. సో ఇది ఒక జస్ట్ యావరేజ్ మూవీ అండ్ కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా స్లో ఫేస్డ్ మూవీ. థ్రిల్లర్ మూవీ అయినా కానీ మనం ఎక్కడ ఆకట్టుకోలేకపోయినా థియేటర్ వర్షన్ మాత్రం సినిమా యావరేజ్ అయింది కాబట్టి సో యావరేజ్ మూవీస్ మన ఛానల్ రికమెండ్ చేయను కాబట్టి టైం వేస్ట్ డెడ్ అవ్వక ఈ వారం ఈ సినిమాని స్కిప్ చేసండి, చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మూవీ బ్లూ స్టార్. తమిళ యాక్టర్ అశోక్ సెల్వన్ అండ్ శాంతను కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం. జస్ట్ ఒక 3 days బ్యాక్ ఈ సినిమా సింప్లీ సౌత్ అండ్ టెంట్ కోట 2 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా 4Kలో స్ట్రీమింగ్ అయింది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓన్లీ తమిళలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు కానీ తెలుగులో స్ట్రీమింగ్ చేయలేదు మామ. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా మాత్రం కేక మామ. అందుకే తమిళ్లో సూపర్ హిట్ అయింది. సో ఇలాంటి మూవీ మనకు ఓటీటీ వర్షన్లో తెలుగు డబ్బుడు వర్షన్లో రాకపోవడమే చాలా బ్యాడ్ న్యూస్. కానీ ఏ మాటక మాట మామ, అది మా సినిమా మాత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో అంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమా. మంచి ఎమోషనల్ కంటెంట్, కామెడీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, గ్రిప్పింగ్ స్టోరీ అనమాట. బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా ఇది. సో బ్యాడ్ న్యూస్. ఓకే, ఒకవేళ మీకు తమిళ లాంగ్వేజ్ వస్తే కనుక ఈ వీకెండ్న మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని తమిళతో వాచ్ చేసేది అదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ త్రిశూర్ పూరం. మలయాళం యాక్టర్ జయసూర్య, మన తెలుగు యాక్ట్రెస్ కలస్వాతి. సో వీడి కాంబినేషన్ వచ్చిన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఈ త్రిశూర్ పూరం. 2019 రిలీజ్ అయ్యి మలయాళం లాంగ్వేజ్ సినిమా యావరేజ్ బొమ్మ. సో మొత్తానికి ఒక 2 days బ్యాక్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బుడు వర్షన్ స్ట్రీమింగ్ చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ తెలుగు ఆడియో నుంచి రిమూవ్ చేశారనమాట. సో ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఈ సినిమా మీకు రికమెండ్ చేయను, ఎందుకంటే యావరేజ్ మూవీస్ మన ఛానల్ రికమెండ్ చేయను, దానికి ప్లేసే లేదనమాట. అండ్ ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినా కూడా స్లో ఫేస్డ్ మూవీ, ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే చాలా ఉన్నాయి సినిమాలు మైనస్ చెప్పాలంటే. సో మొత్తానికి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఇలా స్ట్రీమింగ్ అయిందని ఒకసారి ట్రై చూడండి. మలయాళంలో ఇంప్రెస్ అనిపిస్తే చూడండి, కానీ అయితే నేను రికమెండ్ చేయను. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు, మా సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఈ సినిమా ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం చెప్తే కాపీరైట్ స్ట్రైక్ క్లైమ్ కూడా పడచ్చు. అందువల్ల నేను చెప్పరు, మీరు సెర్చ్ చేసుకొని ఒకసారి యూట్యూబ్లో ట్రై చూడండి, నచ్చితే కనుక చూడండి, అదనమాట. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ మూవీ ద హ్యాండ్. ఈ కొరియన్ ఫిలిం ఎస్టర్డే అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్ 4 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ చేశారనమాట. అండ్ ఆల్రెడీ ఈ సినిమా కొరియన్ లాంగ్వేజ్ థియేటర్ జస్ట్ యావరేజ్ మూవీ. అండ్ ఇది ఒక హారర్ మూవీ మామ. అండ్ ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ యావరేజ్ మూవీ అయితే నేనైతే రికమెండ్ చేయను. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, మీకు స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాలి కదా. సో మొత్తానికి ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చూడండి. అండ్ చాలామంది ఈ మూవీ గురించి రివ్యూ వీడియో చేశారు తెలుగులో, ఒకసారి రివ్యూ వీడియో చూడండి. నచ్చితే కనుక వాళ్ళు అంటే నేను కూడా చూశాను, చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేశారన్నమాట. కాబట్టి టైం వేస్ట్ డెడ్ అబ్బొక్క అదనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ మై నేమ్ ఈస్ లో క్యూవాన్. సో ఈ కొరియన్ ఫిలిం ఈరోజు మార్చ్ 1వ మధ్యాహ్నం 2 గంటలకి ఆ టైంలో నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్ 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేశారనమాట. ఆల్రెడీ ఈ సినిమా కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి సినిమా జస్ట్ యావరేజ్ బొమ్మ. అండ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది, కానీ ఏం లాభం, స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది సినిమా, కానీ స్క్రీన్ ప్లే దొబ్బింది. సో మొత్తానికి యావరేజ్ బొమ్మ. సో ఈ వారం మీరు ఈ సినిమాని స్కిప్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన సినిమా అది కూడా స్కిప్ చేసేయండి, ఇది ద హ్యాండ్ మూవీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ కోడ్ 8 Part 2.
అండ్ 2 days బ్యాక్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ పార్ట్ 1 నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, కానీ ఇంగ్లీష్ ఆర్డర్లో మాత్రమే ఉంది. ఇప్పుడు 2 days బ్యాక్ కోడ్ 8 పార్ట్ 2 మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ చేశారన్నమాట. సో మీకైతే రికమెండ్ చేసిన ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ, సో డోంట్ మిస్ ఇట్. సో మొత్తానికి ఈ వీకెండ్న మీరు చూడాల్సిన 4 సినిమాలు మామ. ఫస్ట్ మూవీ ఈగల్, మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ అండ్ అమెజాన్ ప్రైమ్లో ఈటీవీ ఓటీ ట్యాబ్లో ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ సెకండ్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఆహా ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మూవీ బ్లూ స్టార్, తమిళ ఫిలిం, ఓన్లీ మనకు 10 కోట అండ్ ఓవర్సీస్ ఓటీలో అవైలబుల్ ఉంది, ఓన్లీ తమిళ మాత్రమే. సో చెక్ ఇట్, ఫ్యామిలీతో చూడవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ మూవీ కోడ్ 8 పార్ట్ 2 ఈ సినిమా. సో మొత్తానికి ఈ వీకెండ్న మీరు చూడాల్సిన 4 సినిమాలు ఇవే. మిగతా 4 సినిమాలు స్కిప్ చేసింది, టైం వేస్ట్ డేటా బొక్క అదనమాట. ఓకే మావా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మావా, అండ్ వీడియోని షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు, సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.